డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. జగిత్యాల జిల్లాకి సంబంధించిన బీజేపీ నేత అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఆయన మృతికి గల కారణాలు ఏంటనేవి తెలియాల్సింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తును కొనసాగించడం కూడా మనం చూస్తున్నాం. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బీజేపీ నేత రమణారెడ్డి మృతి చెందడం జరిగింది. అయితే మల్యాల క్రాస్ ఎస్ఆర్ఎస్పి కాలువలో ఆయన కారు పడిపోవడం జరిగింది. కారులో ఉన్న అటు సుద్దపల్లికి చెందిన రమణారెడ్డిగా గుర్తించారు. ఎవరు చనిపోయారు అన్న కోణంలో భాగంగా అయితే కారును వెలుకు తీస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటీవలే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు ఆయన. అయితే బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు ఈ రమణారెడ్డి. 3 రోజుల క్రితం ఆయన అదృశ్యమైనట్లుగా కూడా తెలుస్తుంది. రమణారెడ్డి మిస్సింగ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కాలువల నుంచి కారు తీయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కారులో ఉన్నది రమణారెడ్డి అని చెప్పి పోలీసులు గుర్తించారు. అయితే ఇది ఆత్మహత్య లేదంటే హత్య, ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే ఇదిలో కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. కాలువల నుంచి కారు తీస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. అయితే ఎవరైనా హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా తెలియాల్సింది. 3 రోజుల క్రితం మిస్ అయిన రమణారెడ్డి ఈ విధంగా కాలువలో శవమై తేలటం ఏంటని చెప్పి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యుల్ని అలాగే స్థానికులతో మాట్లాడిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక క్రిప్టో కరెన్సీ లావాదేవీల వివాదాలు కూడా ఉన్నాయని చెప్పి అక్కడున్న స్థానికులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఇది ప్రమాదమా లేదంటే ఇతరత్ర ఏదైనా జరిగిందనే కోణాలు కూడా పోలీసుల దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. అయితే ఒక బీజేపీ నేత ఈ విధంగా అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు అక్కడ జగిత్యాలలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఒక పక్కన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో పక్కన ప్రస్తుతానికి ఇది ఆత్మహత్య లేదంటే హత్య, ఎవరైనా ఇటువంటి ఘాతకాన్ని కొడుగట్టారా అన్నది కూడా తెలియాల్సింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే కాలువలోకి కారు వెళ్లి పడిపోయిందో అందులో నుంచి రమణారెడ్డిని బయటకు తీస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఎవరిపైన అయినా అంటే తగాదాలు కానీ ఇతరత్ర ఘర్షణల కారణంగా ఇది జరిగింది అనుకోవచ్చా, ఆత్మహత్య అనుకోవచ్చా? 3 రోజుల క్రితం మిస్ అయిన వ్యక్తి ఇప్పుడు శవమై తెలటాన్ని ఏ విధంగా చూడొచ్చు? జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో వరద కాలువ లోపల ఈరోజు కారు బోల్తా పడిన సంఘటన లోపల కారు లోపల ఉన్నటువంటి వ్యక్తి మృతదేహం లభ్యం అవడం అయితే నిజంగా జిల్లా లోపల కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి తిరుమని రమణ ఇటీవలే సర్పంచ్ గా పోటీ చేశాడు. బీజేపీ పార్టీ లోపల చాలా యాక్టివ్ గా ఉంటాడు. అయితే కొద్దిపాటి తేడాతో అక్కడ సర్పంచ్ గా ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 18వ తేదీన సుద్దపల్లి నుండి తన కారులో ఇటు వెళ్తున్నటువంటి సమయం లోపల తెల్లవారి వరకు కూడా ఇంటికి రాలేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి రమణ ఇటు సుద్దపల్లి వచ్చేటువంటి క్రమం లోపల ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ చేయడం జరిగింది రాత్రి సమయం లోపల. కానీ తెల్లవారి వరకు కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతా కూడా ఆందోళన చెంది పెగడపల్లి పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే పెగడపల్లి పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి తర్వాత ఇతని యొక్క ఆచూకీ కోసము రమణ యొక్క ఆచూకీ ఎటు వెళ్ళాడు అనేటువంటిది అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసేటువంటి సమయం లోపల ఈరోజు ఉదయం సమయం లోపల ఇటు మల్యాల వద్ద ఉన్నటువంటి ఏదైతే వరద కాలువ ఉందో ఆ వరద కాలువ లోపల కారుతో తేలి ఉండడంతో అయితే అందులోపల వెతికేటువంటి సమయం లోపల ఆ రమణ యొక్క మృతదేహము లభ్యమైనటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఆ వరద కాలువ లోపల ఇప్పుడు ఆ కారు తో పాటుగా రమణ అందులోపల పడిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడికి వెళ్ళి ఆ కారులో పరిశీలించగా అందులోపల మృతదేహం ఉండదు. పెద్ద క్రేన్ తీసుకొచ్చి బయటకు తీశారు. అయితే అందులోపల రమణ ఉన్నటువంటి పరిస్థితి. అయితే రమణను వరద కాలువ లోపల పడిపోవడానికి గల కారణాలు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా మల్యాల మండలానికి చెందినటువంటి పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇంటికి వచ్చేటువంటి సమయం లోపల అందులోపల ప్రమాదవశాత్తు పడిపోయాడా లేకపోతే ఎవరైనా చంపి కారులో తోసేశారా అనేటువంటి కోణం లోపల పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలం లోపల గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయడం, కొద్దిపాటి తేడాతో ఓడిపోవడంతో పాటుగా ఇటు కొన్ని ఏదైతే స్కీము సంబంధించినటువంటి వాటి లోపల కూడా ఇటు రమణ ద్వారా చాలా మంది పెట్టుబడి పెట్టారు. దీని ద్వారా మరి అతని పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అతడు కారుతో సహా వరద కాలంలో పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. మృతుడికి ఒక కొడుకు కోడలు ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీరు
అమెరికా లోపల ఉండడంతో ఇప్పుడు మొత్తం ఆ కుటుంబం అంతా కూడా వరద కాలువ వద్ద రోధిస్తున్న తీరు అక్కడ ఉన్నటువంటి వారిని కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా రమణ ఆ మృతదేహం వరద కాలువ లోపల కారుతో సహా లభ్యమవడం అయితే పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. క్రిప్టో కరెన్సీ లోపల చాలా మంది బాధితులు కూడా రమణ దగ్గర పెట్టుబడి పెట్టారు అని చెప్పి అయితే పోలీసులు ఆ కోణం లోపల కూడా ఇటు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే రమణని ఎవరైనా చంపి కారుతో సహా వరద కాలువలో తోసివేశారా, లేకపోతే ప్రమాదవశాత్తు ఇంటికి వెళ్ళేటువంటి సమయం లోపల వరద కాలువ లోపల పడిపోయాడా అనేటువంటి పోలీసులకు ఇప్పుడు టాస్క్ గా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనటువంటి రమణ సెల్ ఫోన్ ట్రేస్ ఆధారంగా ఆ రోజు రమణ ఎవరితో మాట్లాడు, ఏం సంభాషణలు చేశాడు, చివరి కాల్స్ ఎవరు ఉన్నాయి, వారికి వీరికి రమణకు సంబంధం ఏమిటి అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ వరద కాలువ లోపల కారుతో సహా రమణ పడిపోవడం, అందులో మృతదేహం ఉండడం అయితే పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రత్న మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానికుల నుంచి కూడా మనం చూస్తున్నాము ఏ విధంగా అయితే రమణ పైన ఆరోపణలు వెలువెత్తడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు కారులో నుంచి అతని మృతదేహాన్ని బయటికి తీసిన తర్వాత మరి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలిస్తారా, లేదంటే కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. 3 రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఏ విధంగా ఇప్పుడు మృతదేహం అయి బయటికి రావటమే సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మనం కాలువల నుంచి కారుని వెలికి తీయడం, అందులో నుంచి ఏదైతే మనం చెప్పుకున్నట్లుగానే బీజేపీ నేత అనుమానాస్పదంగా మృతి చెందిన రమణారెడ్డిగా గుర్తించడం ఇప్పుడు కలకలం రేపుతుంది. అయితే ఎవరైనా హత్య చేసి ఇదే విధంగా దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి గురించి గాలింపు చర్యలు చేపడుతుంటే అందులో భాగంగా అతను ఇప్పుడు శవం అయితే వెళ్ళడం జరిగింది. అందులోనూ జగిత్యాల జిల్లాలో అతను బీజేపీ నేతగా ఉన్నారు. ఇంతకుముందు మల్యాల క్రాస్ SRSP కాలువలో పడి చనిపోయిన ఈ వ్యక్తి అటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో గత రాజకీయ అనుభవం ఉన్న ఈ వ్యక్తి మృతి పట్ల ఇప్పుడు సర్వత్రా అనుమానం వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేశారు. స్థానికుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రధానంగా ఇతనిపైన ఉన్న ఆరోపణల కారణంగానే ఇది ఆత్మహత్య ఉండొచ్చు అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో భాగంగా ఇటువంటి విషయాలు తెరపైకి వస్తాయి. నిజంగా అనుమానించినట్లుగానే ఎవరైనా హత్య చేసి ఈ విధంగా ఆత్మహత్య చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేదంటే ప్రమాదవశాత్తు రమణారెడ్డి కారులోంచి వెళ్తూ ఈ విధంగా ప్రమాదానికి గురవటం జరిగిందా అనేది కూడా మనకి తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ జగిత్యాల జిల్లా బీజేపీ నేత అనుమానాస్పద మృతి ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అది